నమస్తే, వెల్కమ్ టు పల్లెవి టీవీ. నేను భానుశ్రీ. ఇక తెలంగాణలో బోనాల సందడి కొనసాగబోతోంది. తెలంగాణలో బోనాలంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది గోల్కొండ మొదటి బోనం. మరి ఈ గోల్కొండలో మొదటి బోనం అసలు ఎన్ని కాలాల నుంచి సమర్పిస్తున్నారు, ఎందుకని సమర్పిస్తూ వస్తున్నారు, అసలు ఈ ఆచారం ఎలా మొదలైంది, దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కోట మీద ఉన్నటువంటి జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారికి కూడా దాదాపు 600 సంవత్సరాల నుంచి కూడా పూజలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే శ్రీకాంతాచారి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చారి. శ్రీమాత్రే నమః. గోల్కొండ కోటపై జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారి ఉన్నారు, అక్కడ స్వయంభుగా వెలిచారు. తో మహంకాళి అమ్మవారి గుడిలో మా తాత భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ, తాత శైవచారి, నరసింహచారి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు సురేష్ చారి, శివాచారి, శ్రీకాంత్ చారి కూడా ఆ పూజలో మేము మా తాతలు ఎలా చేస్తారో ఆ విధంగా మేము పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. తో ఈసారి మా గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాలాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్గా మా తాతలు చేసే ఊరేగింపుతో అలాగే ఉత్సవ మూర్తులతో పాటు ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి కవచము మరియు బంగారీ చీర చేపించడం జరిగింది. గత సంవత్సరం గోల్కొండ కోటకి బంగారీ బోనం కూడా ఉండాలని ఒక కోరిక ఉండే, అతో అమ్మవారికి బంగారు బోనం కూడా చేయించడం జరిగింది. మా గోల్కొండ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అడ్వకేట్ వాణిశ్రీ గారి ఆధ్వర్యంలో ఒక కాసుల పేరు చేయించడం జరిగింది. అలాగే విజయలక్ష్మి అని మా పెద్దమ్మ ఉంది, ఆమె కూడా నల్లబూసలారు కూడా ఆమె చేయించడం జరిగింది. సనత్ నగర్లో ఉంటారు ఆమె. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా మహంకాళి అమ్మవారికి కవచంతో పాటు బంగారీ చీర అలాగే బోనం కూడా అక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత చీర కూడా అక్కడ 4 రోజుల పాటు అక్కడ పెట్టడం, మిగతా 11 నెలలు మరి మా పూజ గదిలో దీపధూప నైవేద్యంతో పాటు ఉత్సవమూర్తితో పాటు ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. బోనం మేము 9 దేవాలయం జంట నగరాలు ఉన్న సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్కి, మళ్ళీ కార్వాన్ దర్బార్ మైసమ్మ, బుజ్లీ మహంకాళి టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్, మళ్ళీ జమ్నీ కాలనీ పోషమ్మ టెంపుల్ కూడా అమ్మవారికి బంగారు బోనం తీసుకెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు, ఓడిబియ్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇది అంటే ఎన్ని కాలాల నుంచి కొనసాగుతున్నటువంటి ఆచారం చారి గారు? అంటే ఇప్పుడు మేము చేసేది 6th జనరేషను. మా తాతలు వచ్చే భక్తులు తీసుకొచ్చే ఓడిబియ్యాలు కానివ్వండి, అక్కడ ప్రసాదం కానివ్వండి, బోనాలు కానివ్వండి, అక్కడ మహంకాళి అమ్మవారికి మరియు జగదాంబ అమ్మవారికి 2 బోనాలు చేస్తారు, 2 ఓడిబియ్యాలు తీసుకెళ్ళి సమర్పిస్తారు. సో మా తాతలు చేసిన సేవని కూడా మేము అదే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము. అదే పరంపరను కూడా మేము నడిపించుకుంటూ వాళ్ళు ఏ విధంగా పూజలు, ఓడిబియ్యాలు, ఇంకోటి కళ్ళు సగ ప్రసాదం ఇలా ఎక్కించేవారు, అదేవిధంగా మేము కూడా అదే ఆచారాన్ని పాటించుకుంటూ అదేవిధంగా ఉత్సవమూర్తులు మేము శుద్ధి చేసి ఆషాఢం ఒక నెల ముందే మేము ఇంటికి పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమం ఇలా అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత ఇక్కడ నుంచి ఓడిబియ్యాలు, కళ్ళు సాక, తర్వాత పట్టు చీర అమ్మవారికి సమర్పించినాక మా ఇంటి ఆడపడుచులు తోని ఈ కలిసి 16th జూలై మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ రిసాలా బజార్ నుంచి కోటకి తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే అమ్మవారికి ఈసారి మీ బంగారు వస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా చేయించారు కదా, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే జరిగిందా, అంటే ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు? లాస్ట్ ఇయర్ అమ్మవారికి పుస్తల తాడు చేయించడం జరిగింది, అలాగే బంగారీ బోనం చేయించడం జరిగింది. ఈ ఇయర్ మా సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి జంట నగరాల్లో ఉన్న దేవాలయాన్ని లాస్ట్ ఇయర్ చూడడం జరిగింది. తో అక్కడ ఉన్న అమ్మవారికి బంగారీ చీర ఉంది కదా, తో మహంకాళి అమ్మవారు కూడా ఇట్లా బంగారీ చీర చేయిస్తే ఎలా ఉంటుంది అనుకుని ఆయన మనసులో అనుకోవడము, అలాగే అమ్మవారి దగ్గర ఇట్లాంటి చీర నేను అమ్మవారికి పెడితే మహంకాళి అమ్మవారికి ఎక్కి ఆయన చూడాలనుకున్నారు. ఆ విధంగా ఆయన చేయించడం జరిగింది. దాదాపు 10 తులాల్లో ఆ చీర కవచం చేయించడం జరిగింది. బ్రాస్లో అమ్మవారి మొత్తం కవచము, దానిపైన 10 తులాలు గోల్డ్ ఎక్కియడం జరిగింది. ఈ కవచం కార్వాన్లో ఉన్న వెంకటేష్ చారి గారు ఆయన కవచం చేయడము, మరి శివన్న గారు ఉన్నారు, ఆయన గోల్డ్ వర్క్ మొత్తం ఎక్కియడం జరిగింది. తో సురేష్ చారి గారు ఈ ఇయర్ 2026 బోనాలలో అమ్మవారికి చీర, అలాగే మా అడ్వకేట్ వాణిశ్రీ గారి ఆధ్వర్యంలో అమ్మవారి కాసుల పేరు ఒకసారి చేయించడం జరిగింది. ఈసారి మహంకాళి అమ్మవారికి కాసుల పేరు అలాగే నల్ల ఊసరాలు కూడా చేయించడం. లాస్ట్ ఇయర్ నేను అమ్మవారికి పుస్తల తాడు చేయించడం. అమ్మవారు ఈసారి ఎలాగ జగదాంబ అమ్మవారు నిండుకు కనిపిస్తారో అలాగే మహంకాళి అమ్మవారు కూడా నిండుకు కనిపించాలని మా ఫ్యామిలీ కోరికతో అమ్మవారికి నల్ల ఊసరాలు కాసుల పేరు కూడా మేము ఈసారి అమ్మవారికి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ 11 నెలలు అమ్మవారి కవచం పైన వేసి మేము మా ఇంట్లో
11 నెలలు దీపధూప నైవేద్యంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అమ్మవారు అంటే ఈసారి ఈ బంగారు చీర ఏదైతే ఉందో ఇదే స్పెషల్ అట్రాక్షన్గా నిలబోతుందా ఈసారి గోల్కొండ బోనాలలో మహాంకాళి అమ్మవారు బంగారీ చీర బంగారీ కవచంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారు మరి మహాంకాళి అమ్మవారు ఉన్నారు. మహాంకాళి అమ్మవారు కూడా నిండు కనిపించడం మాకు ఏంటంటే మహాంకాళి అమ్మవారు కూడా కాసుల పేరు నల్ల ఊసారు పుస్తెలతో పాటు ఈసారి ఆమె బంగారీ చీర కూడా సురేష్ చారి గారి ఆదిలో చేయడం జరిగింది. సో 16th జూలై మధ్యాహ్నం 12 గంటలకి గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాలా బజార్ నుంచి అమ్మవారి కవచం మరియు ఉత్సవమూర్తులు మీరు చూస్తున్నారు. ఉత్సవమూర్తులతో పాటు బంగారీ బోనం కూడా తీయడం జరుగుతుంది. అమ్మవారి పాదాలు కూడా భక్తులకు కూడా అక్కడ దర్శనానికి మహాంకాళమ్మ టెంపుల్ పెట్టడం జరుగుతుంది. అంటే దాదాపు ఇన్నేళ్ళుగా కొనసాగుతున్నటువంటి మీ జర్నీ ఏదైతే ఉందో అమ్మవారి మహిమ గురించి అంటే మీరు ఏం చెప్తారు, ఎలా నమ్ముతారు అమ్మవారి మహిమని? అమ్మవారు ఇప్పటి నుంచి కాదు, కాకతీయ రాజుల నుంచి అక్కడ స్వయంభుగా వెలిచిన విగ్రహాలు జగదాంబ మరియు మహాంకాళి అమ్మవారికి ఏ కోరిక తీర్చినా కొంగు బంగారంగా చేయడము. అలాగే ఆ తానేష రాజుల కాలం నుంచి అక్కన్న మాదన్న కాలం నుంచి అక్కడ రాజుల కాలం నుంచి అమ్మవారు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బోనాలు సమర్పించేవారు. మా దేవాలయం సంబంధించిన 26 కులవృత్తుల ఆధ్వర్యంలో కూడా సర్కార్ బోనం నజర్ బోనం కూడా బంజారా దర్వాజా నుంచి ఇక్కడ తీయడం జరుగుతుంది. రిసాలా బజార్ నుంచి మహాంకాళి అమ్మవారు, బంజారా దర్వాజా నుంచి సర్కార్ బోనాలు, లంగరోజు నుంచి తొట్టెలా ఊరేగింపు, అలాగే బడా బజార్ నుంచి జగదాంబ అమ్మవారు ఉత్సవమూర్తులు. ఆ రోజు గోల్కొండ 16th జూలై రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ యాత్ర సాయంత్రము 6 గంటల వరకు కోట వరకు చేరడం జరుగుతుంది. అన్ని జగదాంబ అమ్మవారు ఉత్సవమూర్తులు, మహాంకాళి అమ్మవారు ఉత్సవమూర్తులు, అలాగే బంజారా దర్వాజా నుంచి సర్కారు బోనాలు, తొట్టెల ఊరేగింపు దాదాపు 6 గంటలకు కోట దగ్గర చేరడము. అక్కడ నుంచి అమ్మవారికి శాంతి పూజ చేసిన తర్వాత ఈ ఉత్సవమూర్తులు తీసుకెళ్లి మహాంకాళి అమ్మ గుళ్ళో పెట్టడం, మరి జగదాంబ అమ్మవారు పెట్టిన తర్వాత 4 రోజుల పాటు అక్కడే ఉత్సవమూర్తులు అక్కడే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 11 నెలలు మా పూజా మందిరంలో పెట్టి మేము పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే మా తాతలు చేసిన సేవ మాకు ఈరోజు అదృష్టం. మహాంకాళి అమ్మవారి గుళ్ళో మేము పూజారులు చేసుకోవడం మాకు చాలా అదృష్టం. ఇది మంచిదండి. అయితే ఈసారి అంటే ఆలయంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మా వసంత మేడం గారు గత సంవత్సరం 2025లో ఆమె ఇక్కడ రావడము, ఆమె ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎవ్రీ అమాసకి పూజా కార్యక్రమాలు, పున్నానికి పూజా కార్యక్రమాలు, హోమాలు, అలాగే కుంకుమ అర్చనలు, ప్రతి అంటే మన ఆషాఢ మాసం అమాసకు కూడా వచ్చే భక్తులు అక్కడ వచ్చేవాళ్ళు ఆడపడుచులో కూడా ఆమె పసుబొట్టు ఇవ్వడము, అక్కడ ఉన్న లోకల్ పీస్ అండ్ మైత్రి కమిటీతో కూడా ఆయన మాట్లాడడము, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి మేడం కూడా 2 months ముందే లెటర్స్ ఇవ్వడం. ఏంటంటే ఆర్ఎంబీ డిపార్ట్మెంట్కి, మెడికల్ టీమ్కి, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ భక్తులు వచ్చేకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ విజయవంతంగా చేశారు. ఈసారి కూడా మేడం గారు 2 months ముందే అన్ని డిపార్ట్మెంట్స్కి రిప్రజెంటేషన్ లెటర్ సబ్మిట్ చేసింది. అఫీషియల్ మీటింగ్ కూడా జరగడం జరిగింది 1 month బిఫోర్. ఆ ఏర్పాట్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మేడం గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా మేడం ముందుండి అన్ని ఏర్పాట్లకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా రావడం, పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రావడం, వాళ్ళకు కూడా దర్శనంగా ఈజీగా ఉండాలి. మహిళలకి అలాగే బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేడం ముందుండి చూడడము. ఒక వసంత మేడం ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కూడా జరగడం జరిగింది. ఆమె అండర్లో బోనాల ఏర్పాట్లు కూడా విజయవంతంగా జరుగుతూనే ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఈసారి ఏంటి ఉత్సవ కమిటీలో కూడా ఎంతమంది పాల్గొనబోతున్నారు? అంటే ఉత్సవ కమిటీ ఆల్రెడీ ట్రెస్ట్ బోర్డ్ కమిటీ అయింది. ఆకుల చంద్రశేఖర్ అన్న గారు చైర్మన్గా అయ్యారు. ఆయనతో పాటు 7 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం లాస్ట్ 1 month కిందనే అయింది. సో వాళ్ళు కూడా ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు, అలాగే వసంత మేడం ఈఓ గారు, ఇక్కడ లోకల్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, పీస్ అండ్ మైత్రి కమిటీ, మళ్ళీ మా టెంపుల్ సంబంధించిన టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అందరం కూర్చొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2026 బోనాలు విజయవంతంగా చేయాలి. ఎందుకంటే గత సంవత్సరం 18 లక్షల మంది అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. ఈసారి కూడా దాదాపు ఇంకా 25 లక్షల వరకు. ఎందుకంటే గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు ప్రతి గురువారం మరి ఆదివారం పూజలు అవుతాయి. 9 వారాల వరకు పూజలు అవుతాయి. జంట నగరాల్లో బోనాలు ఆదివారం బోనాలు అయితే సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. సో గోల్కొండలో ప్రతి గురువారం మరి ఆదివారం పూజా కార్యక్రమం ఆ పూర్వకాలం నుంచి 9 వారాలు పూజలు అవుతాయి. మొదటి బోనంతో మన తెలంగాణలో బోనాల పండుగ అనేది మొదలవబోతుంది. సో మీరు పర్సనల్గా ఎంతమందికి ఇన్విటేషన్ పంపడం జరిగింది? నేను దాదాపు గత సంవత్సరాల నుంచి చాలామంది విఐపీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈసారి లాస్ట్ ఇయర్ కవితక్క గారు రావడము, ఈసారి హరీష్ రావు అన్న రావడము, తర్వాత ఈటెల రాజేందర్ అన్న, కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, ఫిరోజ్ ఖాన్, అంటే ఫిరోజ్ ఖాన్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉస్మాన్ బిన్ అలీ, మా లోకల్ కార్వాన్ మన
ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్వాన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కౌసర్ మొయినుద్దీన్ గారు కూడా ఇక్కడ మీటింగ్కి బోనాలకు ఆయన కూడా రావడము. లాస్ట్ ఇయర్ ఎవరెవరు ప్రముఖులు వచ్చారు, ఈసారి కూడా దాదాపు ఎక్కువ మంది కూడా రావడము. ఇప్పుడు మల్లారెడ్డి గారు, ప్రీతి రెడ్డి గారు, తర్వాత ఫిరోజ్ ఖాన్, తర్వాత కౌసర్ మొయినుద్దీన్ గారు, తర్వాత మన ఈటెల రాజేందర్ అన్న, కిషన్ రెడ్డి గారు, అలాగే మన గవర్నర్ గారు కూడా మేము లాస్ట్ ఇయర్ ఇన్వైట్ చేసాము, ఆయన వచ్చారు. ఈసారి కూడా ఇన్వైట్ చేసాము. మాకు దాదాపు 2 days ముందు మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. సాయంత్రం గోల్కొండ కోటకి 6 గంటలకి రావడం కూడా అని మాట మీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో కన్ఫర్మేషన్ ఇంకా మాకు 2 days తెలుస్తుంది. గవర్నర్ గారు కూడా వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టడము, పట్టు వస్త్రాలు కూడా ఆయన సమర్పించడానికి మాకు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ గారు సీనియర్ నాయకులు, ఆయన గవర్నర్ గారు కూడా ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టడానికి మేము రిప్రజెంటేషన్ లెటర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. తో మా కౌసర్ మొయినుద్దీన్ గారు కార్వాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ లోకల్గా ఉన్న రోడ్ వర్క్ కానివ్వండి, ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ కానివ్వండి, ఆ రోడ్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా నీట్గా పెట్టాలి. ఎందుకంటే లంగరోజు నుంచి మరి ఊరేగింపు వెళ్ళడం, అలాగే రిసాలా బజార్ నుంచి ఇక్కడ ఊరేగింపు వెళ్ళడము, ఆ రోడ్ వర్క్ కూడా మొత్తం ఆయన అండర్లో ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో రిసాలా బజార్ పెండింగ్ వర్క్స్, అలాగే లంగరోజు నుంచి వచ్చే పెండింగ్ వర్క్స్, అలాగే పంచాయతీ నుంచి ఉన్న వర్క్ ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. ఎమ్మెల్యే సాబ్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కూడా బోనాలలో ముందుండి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆయన కూడా ముందుండి చేయడం జరుగుతుంది. సార్ కూడా అదే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఎట్లా ఉంది సార్, సహాయ సహకార్యాలు ఎట్లా ఉన్నాయి? అంటే ఇక్కడ ఉన్న గోల్కొండ మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులకి మేము ఇప్పటివరకు ఎవరితో చందా తీసుకోలేదు, ఎవరి దగ్గరికి మేము అడగలేదు. గత సంవత్సరాల నుంచి మేము రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలాంటి హెల్ప్ కాలేదు. మేము మా కుటుంబ సభ్యులు మేమే మాట్లాడుకుని దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మేము బోనాల ఉత్సవాలు రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దాదాపు 8 లక్షలు మేము ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపుకి పెట్టడం జరుగుతుంది. పోతరాజు కానివ్వండి, వివిధ డిస్టిక్ నుంచి కళాకారులు రావడము, తర్వాత 9 వేషధారుల అమ్మవారు రావడం, డప్పు, తర్వాత ఒగ్గోళ్ళు, వీళ్ళందరూ వేషాలు, తర్వాత ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ అన్నప్రసాదం ఒక 2000 కూడా మీరే భరిస్తూ వస్తున్నారు. మేమే మా ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ చేసుకొని మేము అందరం కూర్చొని ఇలాంటి మహంకాళి అమ్మవారి గుడిలో కూర్చొని అదృష్టము, దాంతోపాటు మేము పూజారిగా చేసుకొని రావడము. భక్తులకి మేము ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ సన్మానము, అన్నదాన కార్యక్రమాలు, ఈ మహంకాళి అమ్మ ఊరేగింపు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఎందుకని సహాయం తీసుకోవడం లేదు మరి, అంటే ఎందుకని మీరు 2-3 సార్లు మేము రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి మాకు ఏం రెస్పాన్స్ రానప్పుడు ఇక మేము సొంత డబ్బులతోనే ఈ ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా ఏం వినతి పత్రం ఇచ్చుకోవడం జరగలేదు? ఈసారి కూడా ఒకసారి లాస్ట్ 2-3 years నుంచి ఇవ్వడం జరిగింది. మాకు ఏ రెస్పాన్స్ రానప్పుడు మేము డిసైడ్ అయ్యానికి మనమే సొంత డబ్బులతో చేసుకోవాలని. ఇక నెక్స్ట్ మాకు ప్రభుత్వం మీ ద్వారా, మీ ఆర్టీవీ ద్వారా మాకు ఒకవేళ ప్రభుత్వం హెల్ప్ చేసిన కూడా పల్లవి టీవీ ద్వారా మాకు హెల్ప్ అయితే కూడా మాకు ఇష్టం కూడా ఈ మేము చేసే కార్యక్రమం ఇంకా భారీ ఎత్తున చేసి బోనాలు రాష్ట్రపతి డిక్లేర్ చేసిన ఈ పల్లవి టీవీ ద్వారా కూడా మాకు ప్రభుత్వం ఒకవేళ చూసినప్పుడు మాకు కూడా సహకారం ఇస్తే మేము చేసే ఊరేగింపు ఇంకా పెద్ద ఎత్తున ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది.